గత బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఎడ్ టీచర్లు ఉన్నా సరైన అవకాశాలు లేని దారుణ పరిస్థితి ఉందన్నారు. ఇక టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. విద్యా విధానంపైన రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా విధానంపైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బట్ ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క కమిటీలో డైరెక్ట్గా పేజ్ నెంబర్ 96లో చెప్తారు, రికమెండ్ ది డిస్కంటిన్యూషన్ ఆఫ్ మినీ గురుకుల్స్ విత్ ఇన్ ది ట్రైబల్ డెవలప్మెంట్. ఇది పేజ్ నెంబర్ 156లో. అంటే ట్రైబల్ డిపార్ట్మెంట్లో నడుస్తున్నటువంటి గురుకులాలని కూడా బంద్ చేయమంటున్నారు వీళ్ళు. ఒకవైపు సంస్కృతిని 95 పేజీలో తీసేయమని చెప్పడం, మినీ గురుకులాలను కూడా తీసేయమని చెప్పేసి పేజ్ నెంబర్ 156లో కూడా వారు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 239 ఉన్నది. ఏమని చెప్తారు, రికమెండ్ సర్వింగ్ టీ టు స్టూడెంట్స్ at 10 PM. దే స్పీక్ ఎట్ లెంత్ అబౌట్ రెడ్యూసింగ్ స్టూడెంట్ స్ట్రెస్. ఇట్ ది సేమ్ బ్రీత్ దే ప్రిస్క్రైబ్ కెఫైన్ నైట్ బిఫోర్ బెడ్ టైప్. మన పిల్లలకు పాలు తాగిస్తాం మనం ఇళ్లలో పడుకునే ముందు. ఇదంతా రుద్దడం, బట్టలు కొట్టడం కాదు ఎడ్యుకేషన్ అంటే. కానీ పేజ్ నెంబర్ 239లో ఇదే ఒక టీము పిల్లలకు 10 గంటలకు టీ ఇవ్వాలి అంటే టీలో కెఫైన్ అంటే అర్థం. ఈజ్ ఇట్ నాట్ ఇన్ ఒక అర్బన్ నక్సల్స్ థింకింగ్ కాదా ఇది? ఇవన్నీ కూడా విద్యార్థులని హాని కలిగించేటటువంటి కమిషన్ రిపోర్ట్ ఇది. టీచర్ శాలరీస్ హై ఉన్నాయంట అంటే తగ్గిమంటారా? ఈ రోజు కూడా వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయాలంటే లోన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. వాళ్ళు అలా ఏం సంపాదించలేదు.